మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. బైబిల్ గ్రంథంలో మనము చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేకులని వెలిగించడానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి ఆయన మరి దివి నుంచి భువికి దిగి వచ్చి ఉన్నాడని, రక్షకుడుగా ఉద్భవించి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. చీకటి అనే పాపము నుంచి మానవులను విడిపించడానికి, అలాగే నిరీక్షణ లేని వారికి అరుణోదయ దర్శనముగా ఆయన దిగి వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనము చూచినప్పుడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే అనేకులని అపవాది కట్ల నుంచి, బంధకాల నుంచి వారిని బయటికి తీసుకొని రావడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మానవులని రక్షించడానికి ఆయన మరి మానవుల నిమిత్తమై కల్వరి సిలువలో మరణించడానికి, ఆయన పరిశుద్ధ రక్తమును చిందించడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. ఎటువంటి ఆధారము లేని వారికి, ఎటువంటి నిరీక్షణ లేని వారికి మరి ఆశ్రయ దుర్గముగా ఆయన వచ్చి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 3 వచనాలని మనము చూచినప్పుడు ఇక్కడ వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. అనగా ఆయనే మనకు ఉదయ కాంతిగా ఉదయించెను అని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనము చూచినట్లయితే పాపపు జీవితము నుంచి మానవుని రక్షించడానికి ఆయన విమోచకుడిగా వచ్చాడు. కాబట్టి చీకటిలో నడుచు వారు గొప్ప వెలుగును చూస్తారు. ఒక మానవుని మరి ఒక మానవుడు వెలుగులోనికి నడిపించలేడు, కానీ ఈ చీకటి నుంచి మానవులని విడిపించి వారిని వెలుగులోనికి నడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ లేని వారికి ఆయనే నిరీక్షణాధారం అయ్యాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిల హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ పాపపు లోకములో ఎందరో చీకటిలో ఉన్నారు. వారిని రక్షించడానికి, వెలుగులోనికి నడిపించడానికి, నిరీక్షణ లేని వారికి నిరీక్షణను మీరు దయచేయడానికి మా కొరకు దిగి వచ్చిన మా దేవా, మీకు స్తుతులు. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో దేవా, ఈ వాక్యాన్ని వారి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి మీరు తీసుకొని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.